హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. ఎలా క్లీన్ చేస్తున్నామో ఏంటో ఒకసారి చూడండి. తెలియని వాళ్ళ కోసం వీడియో పెడుతున్నాను. చూడండి, నేను మామూలుగా గిన్నెలు అవి కడుగుతూ ఉంటానన్నమాట. ఆ షింక్ బేషన్కి వచ్చేది మొత్తము నేను అక్కడ క్లీన్ చేసినా కూడా వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు. సో అందుకని మా వారు చూసారా, ఒక పైప్ పెట్టి ఒక సువ్వలా పెట్టి లోపల మొత్తం క్లీన్ చేస్తుంటే లోపల నుంచి శుద్ధలాగా బయటకు వస్తుంది. సో మనము గిన్నెలు కడిగేటప్పుడు పాచిపోయిన అన్నం ఉండిద్ది కదా, బయట పడేయడం ఎందుకు, మెత్తగానే ఉంది కదా వెళ్ళిపోయిద్దని చెప్పి వేస్తూ ఉంటాము. అదంతా పైపుల్లో ఇరుక్కుపోయి ఒక శుద్ధలాగా తయారవుతుంది. అసలు మాకైతే ఎంత పెద్ద శుద్ధలు వచ్చినాయో చూడండి. అదంతా వైట్ మొత్తం శుద్ధలే. ఆ వైట్ కనిపిస్తుంది చూసారా, ఆ పైపుల్లో మొత్తం శుద్ధలు గడ్డల్లా కట్టేసింది. అసలు ఎంత నీళ్లు పోసినా కూడా రాలేదు. సో దానికి మా వారు ఏం చేశారంటే ఒక సన్నటి రాడ్ వేసి చక్కగా కింద పైన బాగా కదిలిచ్చేసరికి అది పగిలిపోయి అలా బయటికి ముక్కల్లాగా బయటకు వచ్చిందనమాట. సో ఎవరన్నా సరే డ్రైనేజ్ ఏమన్నా బ్లాక్ అయినప్పుడు ఇలాంటి సువ్వ ఒకటి ఉంటే చాలు మన ఇంట్లో. ఇలా వాటర్ పైప్ వేసి ఆ సువ్వతో పాటు వాటర్ పైప్తో సహా క్లీన్ చేస్తే బాగా నీట్గా ఇచ్చేసిద్ది. సో నేను పాచిపోయిన అన్నము మొత్తం అలా వాష్ బేషన్లో వేసేసి చూడండి, ఆ పైపుల్లో ఇరుక్కుపోయి ఈరోజు ఎంత కష్టపడాల్సి వస్తుందో. పొద్దున్న 10ంటికి మొదలుపెట్టాము, 12:30 దాకా పట్టింది. అంటే 2.5 hours పట్టింది అన్నమాట ఆ పైప్ మొత్తం క్లీన్ చేయడానికి. అసలు చాలా శుద్ధలాగా వచ్చిందండి. చాలా కష్టపడ్డారు పాపం మా వారు. పొద్దున్నే నిద్రలేదు. 2 days నుంచి నాకైతే షింక్లో గిన్నెలు కడుగుతుంటే వాటర్ పైకి వస్తుంటే మళ్ళీ నేను కవర్లు వేసి మరి హ్యాండ్స్కి మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ పైప్ దగ్గర క్లీన్ చేసినా సరే వాటర్ పోవట్లేదు. చూసారా, ఆ లోపల మొత్తం నేను క్లీన్ చేశాను అన్నమాట. క్లీన్ చేసినా కూడా వాటర్ పోవట్లేదు బయటకు. సో అందుకని అలా రాడ్ వేసి నీళ్ళు పోతున్నాను. చూసారా. సో ఎవరన్నా సరే ఇంట్లో ఎవరన్నా పైకి ఏమన్నా బ్లాక్ అయితే ఇసుక బాగా క్లీన్ చేసి ఒకసారి ట్రై చేయండి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. కింద బెల్ బటన్ పెట్టి నచ్చిన చేయండి. నేను చేసిన ప్రతి ఒక్కరికి మీ దాకా వచ్చేసింది. చూసారా, వాటర్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో ఆ వాష్ బేషన్లో నేనైతే జల్లెడ తీసి